తాతల కాలం నుంచి హోటల్ వ్యాపారం చేస్తున్నారు. ఒకప్పుడు బాగా నడిచిన వ్యాపారం కొంతకాలంగా నష్టాల బాట పట్టింది. ఎలాగైనా సరే వ్యాపారాన్ని నెట్టుకురావాలనుకున్నారు. అందుకోసం తెలిసిన వారి దగ్గర అప్పులు చేశారు. ఆ అప్పులే ఆ కుటుంబం పాలిట శాపంగా మారాయి. అప్పు చేసి వ్యాపారాన్ని వృద్ధిలోకి తేవాలనుకోవడమే పాపమైంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ కుటుంబం పరిస్థితి ఎలా మారింది? భాగ్యనగరంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆపదలో అవసరానికి అప్పు తీసుకునే వారిని ఆసరాగా చేసుకుని అడ్డగోలు వడ్డీలకు అప్పులిస్తున్నారు. అప్పులు చెల్లించని తరుణంలో వ్యక్తిగత దూషణలకు, బెదిరింపులకు దిగి నరకం చూపిస్తున్నారు. ఆ వేధింపులు తాళలేక కొందరు తనువు చాలిస్తున్నారు. హైదరాబాద్లోని అంబర్పేట్ బాపూనగర్లో వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన రామరాజ్ కుటుంబం 40 ఏళ్ల క్రితం హైదరాబాద్కొచ్చింది. భార్య మాధవి, కుమారుడు శశాంక్ రాజ్తో కలిసి అంబర్పేట్ బాపూనగర్లో రామరాజ్ నివాసం ఉంటున్నారు. మల్లాపూర్, చక్రీపురంలో